మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కథన రంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లు బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది. మహారాష్ట్ర 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. అయితే ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. భారతీయ జనతా పార్టీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహాయూటి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్ సారథ్యంలో మహావికాస్ అఘాడీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడంలో సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మహాయూటి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షా, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా బీజేపీ సీనియర్లందరూ కూడా ప్రచార బరిలో దూకారు. మహావికాస్ అఘాడీ నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహాయూటి అభ్యర్థుల తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 16, 17 తేదీల్లో మరాఠ్వాడా, విదర్భ, మహారాష్ట్ర పశ్చిమ ప్రాంత జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. ఆయా ప్రాంతాల్లో తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసిస్తూ ఉండడమే దీనికి కారణం. ఈ 2 రోజుల్లో ఆయన సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తారు. ఔరంగాబాద్, బిడ్బహింగిలి, జాల్నా, లాతూర్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్బణి, అకోలా, అమరావతి, బండారా, బుల్దానా, చంద్రాపూర్, గడ్చిరోలి, గోండియా, నాగ్పూర్, వార్ధా, వాషింగ్, యావత్మాల్, కోల్హాపూర్, సాంగ్లీ, సతారా, పూణే, షోలాపూర్, నాసిక్, అహ్మద్నగర్లలో ఎంపిక చేసినటువంటి జిల్లాల్లో పవన్ రోడ్ షోలను నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పర్యటన ఖరారైన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పేరిట పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. ఆయనను మరో ఛత్రపతిగా అభివర్ణిస్తూ బ్యానర్లు కడుతున్నారు మహాయూటి నాయకులు.